నమస్కారం ఆర్కే న్యూస్ కు స్వాగతం. చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు. పోలియో రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 0 నుండి 5 సంవత్సరాల వయసు గల పిల్లలకు పోలియో చుక్కలను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రధాన ప్రదేశాలలో పోలియో బూతులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నందున ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి పోలియో చుక్కలు వేయించాలని, ఇది పిల్లల భవిష్యత్తును పోలియో మహమ్మారి నుంచి రక్షించడానికి చాలా అవసరమని ఎమ్మెల్యే తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు, స్థానిక అధికారులు తమ సహకారాన్ని అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, పిక్కి నారాయణ, దోగుపర్తి వెంకట సురేష్, రామిరెడ్డి, గొర్ల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. రెండు పడతాయి రైట్ డన్. నాకు భయం ఏంటంటే పిల్లలు కదా కాల్ లాగేస్తుంది. చీరాల ఏరియా హాస్పిటల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఇక్కడ డాక్టర్స్, ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు శ్రీకాంత్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రభుత్వాలు ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసినా కూడా మీరు ఇంకా మీ పిల్లల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఒక భగవంతుడు ఒక మంచి ఆరోగ్యంతో ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డని ఆరోగ్యంగా లేకుండా చేసే బాధ్యత ఎవరు తీసుకుంటున్నారంటే తల్లిదండ్రులే తీసుకుంటున్నారు. వాడిని ఒక మంచి పౌరుడిగా తయారు చేయాలి, ఒక పౌరురాలుగా తయారు చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి సదుపాయాలని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇవాళ అందరికీ కూడా మేము మీడియా ద్వారా చెప్పేది ఒకటే, ఈ రోజున ప్రభుత్వాలు ఫ్రీగా ఒక పక్క నుంచి పాము కార్డుకు సంబంధించింది కానీ, ఇంకొక పక్కన కుక్కలకు సంబంధించింది కానీ అనేక రకాల మందులు ఈరోజు మన ఏరియా హాస్పిటల్ చీరాల్లో ఉంది. వాటిని కూడా మీరు వినియోగించుకోలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. తెలియజేస్తున్నాం, ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఎప్పటికప్పుడు డ్యూటీ డాక్టర్స్ ఉంటున్నారు, ఇక్కడ అన్ని విషయాలు చేస్తున్నారు. ఈ పోలియో గురించి అయితే మరీ ఈ డ్రాప్స్ గురించి అయితే ప్రత్యేకంగా ముందు రోజులు కానీ 2-3 రోజుల నుంచి, వారం రోజుల నుంచి పలానా రోజు పల్స్ పోలియో జరుగుతుంది రమ్మనమంటే కూడా ఇంకా చాలా మంది తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉన్నారు. భగవంతుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని మరి మీరు మళ్ళా వాళ్ళని పాడు చేసుకొని జీవితకాలం ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు, మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిలబడుతున్నారు. అందరూ కూడా ఒక పక్క నుంచి పబ్లిసిటీ చేస్తున్నారు. మరి చీరాల్లో మేమైతే ప్రతి ఒక్క నాయకుడికి చెబుతున్నాం, మీరు వచ్చి మీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి మేము ఈ సెంటర్లకు తీసుకెళ్లి వాళ్ళకి ఈ యొక్క పల్స్ పోలియో వేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మీడియా మిత్రులకి కూడా ఇటువంటి ప్రచారాలన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నందుకు మీకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. చీరాల ఎన్ఆర్ అండ్ పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఆదివారం జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమ నిర్వాహకులు 25,116 రూపాయలు ప్రసాదాల నిమిత్తం 2 బస్తాల బియ్యం అందజేశారు. కార్యక్రమంలో చారుగుల గురుప్రసాద్, నారాయణమూర్తి, చెంగల్రాయుడు, తుకారం, శ్రీనివాసరావు, రవి, కాటమరాజు, రామబ్రహ్మణ్, రమణారావు, పుల్లయ్య నాయుడు, వీరాంజనేయులు, జయప్రసాద్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. చీరాల ఎన్ఆర్ అండ్ పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఆదివారం జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమ నిర్వాహకులు 25,116 రూపాయలు ప్రసాదాల నిమిత్తం 2 బస్తాల బియ్యం అందజేశారు.
కార్యక్రమంలో చారుగుల గురుప్రసాద్, నారాయణమూర్తి, చెంగల్రాయుడు, తుకారం, శ్రీనివాసరావు, రవి, కాటమరాజు, రామబ్రహ్మణ్, రమణారావు, పుల్లయ్య నాయుడు, వీరాంజనేయులు, జయప్రసాద్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, ఏదైతే పూర్వ లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది, ఈ రోజు తలసరి ఆదాయం ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా రేపు రాబోయేటటువంటి కాలంలో మన తలసరి ఆదాయం ఏ విధంగా పెరగబోతుంది అనేది చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఏదైతే ప్రజల కోసం ఉపయోగపడేటువంటి సెల్ ఫోన్స్ ని మన ఎమ్మెల్యే గారి ద్వారా ఈ రోజు ప్రజలకి మనం ఇంకా స్మార్ట్ వేలో ఇంకా తొందరగా వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ఈ రోజు ఇంకో చక్కటి అవకాశాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మన ఎమ్మెల్యే గారి ద్వారా ఇవ్వడానికి ఈ రోజు చేసిన కార్యక్రమం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, చీరాల్లో ఏ విధమైన అభివృద్ధి మన కొండయ్య గారు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో ఎలా తీసుకెళ్లాలి అన్నది ఒక ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు మన కొండయ్య గారు అని చెప్పి ఈ రోజు మీ అందరినీ ఎందుకంటే ఆయనకి ఎన్నో పనులున్నాయి, ఆ పనులన్నీ పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఓన్లీ ప్రజాసేవ కోసమే, చీరాల అభివృద్ధి కోసమే ఉన్నట్టుగా రాబోతున్నారు. స్పష్టంగా మీకే అర్థం కావాలి. మీరు కనీసం ఏది అడిగినా మేము మొర ఆలకించడానికి మీ పైన ఉన్నటువంటి అధికారికి సంబంధం లేదు, మీరు కూడా ఏం చేయలేని పరిస్థితి, మాట్లాడితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అలాగే ఆనాడున్న శాసనసభ సభ్యులు కూడా ఎవరన్నా మాట్లాడితే వాడి మీద ఏ కేసులు పెట్టిస్తాడో తెలియని పరిస్థితి, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇంతెందుకు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిల్లో కూడా మాట్లాడే పరిస్థితి లేకపోవడం వల్ల కౌన్సిలర్స్ అందరూ కూడా మొత్తం ఏకమైపోయి ఈ నిరకంశల పాలన మాకు అక్కర్లేదు, మనందరం కలిసి ఒక పక్క వెళ్దామని చెప్పి వస్తేనే మళ్ళీ ఈ మున్సిపాలిటీని మనం కైవసం చేసుకుంటాం. అంటే దుర్మార్గం అనేది రాజ్యమైనది. జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఎందుకో అక్కడెక్కడ మరి ఆయన ఏం చేశాడో నాకు తెలియదు, కానీ ఎందుకో చాలామంది అంటే ఆ రకమైన సైకోయిజమో లేకపోతే అటువంటి దౌర్భాగ్యం మనస్తత్వం ఉందో నాకు తెలియదు, కానీ ఒక్కరంటే ఒక్కరు కనీసం ఒక ఇంక్రిమెంట్ మీరు అడుగుంటారా? లేదు, ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే కనీసం మాట్లాడాలంటే కూడా భయం. ఈరోజు స్వేచ్ఛగా మీరు మాట్లాడగలుగుతున్నారు. ఈరోజు ధైర్యంగా మీ యొక్క కష్టాన్ని గుర్తించి మీ యొక్క సమస్యలు, మీ ఇబ్బందులు, మీరు కనీసం సెల్ ఫోన్ కొనుక్కున్నారు, మీకు వచ్చేది 10,000 రూపాయలు. ఒక సెల్ ఫోన్ కొనాలంటే 10-12,000. మీ పిల్లలు అందరూ ఉంటారు, మీరు ఏ రకంగా చేయగలరు? కాబట్టి మీకు ఈరోజు సెల్ ఫోన్ ఇస్తున్నాము అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించారంటే ఎంత మైన్యూట్గా థింక్ చేస్తాడో మన చంద్రబాబు గారి గురించి మనం ఆలోచించాలి. ఈరోజు ఏంటో తెలుసా అండి, మొన్న కలెక్టర్లు పిలిచాడు. చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల కళాశాలల యాజమాన్యాలు సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హాజరయ్యారు. కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. చర్చా కార్యక్రమంలో భాగంగా వారు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. 10వ తరగతి నుండే కెరియర్ గైడెన్స్ పై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే సులువైన రీతిలో విద్యాబోధన, క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు యాజమాన్యాలు తెలిపాయి. విద్యార్థి దశ నుంచే విద్యార్థుల లక్ష్యాలను ఏర్పరచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య సూచించారు. సజెషన్స్ గైడ్లైన్స్ ఇస్తే నా పేరు అశోక్ బాబు, సిబిఎస్ఈ ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ని. ఈరోజు ఎమ్మెల్యే గారు కెరీర్ గైడెన్స్ అని చెప్పని ఒక మంచి వినూత్న కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనిలో చాలా విషయాలు డిస్కస్ వచ్చినాయి. దీనిలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మన ఎమ్మెల్యే గారు ఒక స్టేడియం అనేది చీరాల్లో ఒక నిర్మిస్తానని ఒకటి, స్కిల్ డెవలప్మెంట్ మీద మంచి మంచి కార్యక్రమాలు, అలాగే 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి కూడా, డిస్కంటిన్యూ అయిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఎలా చేయాలి, వాళ్ళని ఎలా డెవలప్ చేయాలని చెప్పని అదొక విషయం బాగా డిస్కస్ చేశారు.
దాంతోపాటు ఈ ఎన్సీసీ మీద అలాగే ఈ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ నిర్వహించి మంచి డెవలప్మెంట్కి మనం ఎలా చేయాలి చీరాల నియోజకవర్గంలో అని చెప్పి చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు సార్. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద చీరాల పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫజలుద్దీన్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎంఎంకే అంటే ఒక ట్రస్ట్ కార్యక్రమాన్ని పెట్టి వీళ్ళు అనేక మంది కాలేజీ యాజమాన్యాలని అలాగే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని అలాగే పొలిటికల్ లీడర్స్ని వీళ్ళందరినీ కూడా పిలిచి ఈరోజు ఎడ్యుకేషన్ మీద కెరీర్ మీద పిల్లలకి ఎటువంటి గైడ్లైన్స్ ఇవ్వాలనే దాని మీద ఒక చర్చ రావడం జరిగింది. ఈ చర్చ చాలా బాగా జరిగింది. వక్తలు మాట్లాడిన దాంట్లో ప్రధానంగా స్పోర్ట్స్ గేమ్స్ గురించి మాట్లాడారు. అలాగే కెరీర్ గైడ్లైన్స్లో 10th క్లాస్ నుంచే పిల్లలకి అలాగే తల్లిదండ్రులకు కూడా ఈ గైడ్లైన్స్ ఇవ్వడం మంచిదనేటువంటి ఇంకో మాట కూడా చెప్పారు. అలాగే ఎన్సీసీ ఉండడం అనేది చాలా మంచిదని కూడా మాట్లాడారు. వీళ్ళందరికీ కూడా సామూహికంగా ఒక టెస్ట్ నిర్వహించమని చెప్పారు. అలాగే స్పోర్ట్స్లో కానీ కెరీర్ గైడ్లైన్స్లో మిగతా వాటి అన్నిటి మీద కూడా ఒక సమర్థవంతంగా ఈరోజు ఒక చర్చ జరిగింది. ఈ చర్చ మాకు చాలా సంతృప్తినిచ్చింది. నియోజకవర్గ స్థాయిలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ను కూడా రాజకీయంగా మా నాయకులు మాట్లాడడం జరిగింది. అలాగే ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ప్రైవేటు యాజమాన్యంతోనూ వాళ్ళ సమస్యలు వాటన్నిటి మీద కూడా ఒక చర్చ జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కెరియర్ గైడ్లైన్స్ అది ప్రైవేటా గవర్నమెంట్ అనేది కాదు, పిల్లలకి ఒక గైడ్లైన్స్ ఇచ్చేసి ఏ విధానంలో వీళ్ళు వెళ్తే బాగుంటుంది అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ చర్చ ప్రధానంగా ఈరోజు ఇక్కడ జరగడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో దీని మీద పదే చాలా విషయాల్లో మనం ఇంకా లోతైనటువంటి చర్చ జరుగుతుంది. పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో ఎక్కువ మందికి ఉపాధి జరగాలని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా డ్రాప్అవుట్స్ కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా గైడ్లైన్స్ ఇవ్వాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే మేము నియోజకవర్గంలోకి వచ్చినాక టెన్నికాయిస్ అండ్ అలాగే 2-3 రకాల గేమ్స్ కూడా మేము కబడ్డీ ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేసాం. ఇవన్నీ కూడా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా సూచనలు చేశారు. ఒక ఆలోచన అయితే నాకుంది, ఈ రాబోయేటువంటి నా టెన్యూర్లో ఖచ్చితంగా ఈ ఊళ్ళో ఒక స్టేడియం కట్టాలనేది నాకున్నటువంటి ఒక ఆలోచన. అది కూడా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ మా డెవలప్మెంట్స్ అన్నీ చూశారు. దీంతోపాటు ఇక్కడున్న విద్యా విధానం కూడా మార్పు జరగాలి. ఇక్కడున్న ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా ధైర్యంగా ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇంకా ముందుకు రావాలని చెప్పేసి చూస్తున్నాం. కొన్ని పెద్ద సంస్థలు చైతన్య కానీ లేకపోతే నారాయణ కానీ ఇట్లాగా కొన్ని వాళ్ళు కూడా వాళ్ళ ప్రతినిధులను కూడా పంపించడం జరిగింది. మొత్తం మీద ఓవరాల్గా ఈ చీరాల నియోజకవర్గంలో విద్యా విధానంలో ఏ రకంగా మార్పులు రావాలనే దాన్ని కూడా చూసాం. ఈ సందర్భంగా మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు చేసినటువంటి విద్యా సంస్కరణలు కూడా కొంతమంది పెద్దలు మాట్లాడటం జరిగింది. దాన్ని కూడా చాలా గొప్పగా మెచ్చుకున్నారు. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ఎడ్యుకేషన్ విధానంలో జరిగిన మార్పులు ప్లస్ ఇంకా మనం మెరుగైనటువంటి పరిస్థితులను ఏ రకంగా తెలుసుకోవాలని అందరి ద్వారా తెలుసుకున్నామని చెప్పేసి తెలియజేస్తాను. నమస్కారాలు. చీరాల మండలం వాడరేవు పంచాయతీ పరిధిలోని కీర్తివారిపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రో కేఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య హాజరై ప్రారంభించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మెరుగైన సర్వీసును అందించాలని సూచించారు. స్వయం ప్రతిపత్తితో యువత ముందుకొచ్చి వ్యాపారాలలో పురోగతిని సాధించాలని చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య అన్నారు. కీర్తివారిపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రో కేఫ్ ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటకులను ఆకర్షించేలా ఈ ప్రాంతంలో కేఫ్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నూతన వ్యాపారాలను ప్రారంభించడం ద్వారా తీర ప్రాంత పర్యాటకులకు అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో పురోగతిని సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, ప్రధాన కార్యదర్శి మామిడాల సుబ్బారావు, వాడరేవు తెలుగుదేశం పార్టీ నాయకులు పిక్కి నారాయణ, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
ఎవరు రాజకీయ నాయకులు అంటే ఎప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి తెల్లవారుజామున పోవడం కానీ నేను ఒక్కరోజు 5 ప్రోగ్రామ్ చేస్తే తినండి మీరు అన్న కుర్రోలు తినండి మీరు. బీచ్ చాలా మార్పులు దాని కారణం ఏంటంటే మొన్న కలెక్టర్స్ మీటింగ్ అయింది. చంద్రబాబు గారు బీచ్ మొత్తాన్ని మా 10 కిలోమీటర్లు మా స్ట్రెచ్ అంటే మేము ఎక్కువ తీసుకోవట్లేదు, 10 కిలోమీటర్ స్ట్రెచ్ కొన్ని మన పర్లేదు. ఓకే రైట్, జాగ్రత్త, బాగుండాలి, మీరు కష్టపడాలి, జాగ్రత్త చేయండి, నీట్నెస్గా ఉండాలి. ఎప్పుడైనా నీట్గా ఉంటే తప్ప రాదు కానీ అది గుర్తుపెట్టుకోండి, నీట్గా ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో 1 టౌన్ సీఐ సుబ్బారావు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 0 నుండి 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని సూచించారు. పోలియోను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో 1 టౌన్ సీఐ సుబ్బారావు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 0 నుండి 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని సూచించారు. పోలియోను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. చీరాల ప్రజలకు, చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు పోలియో చుక్కల ప్రోగ్రామ్ని గవర్నమెంట్ అన్ని హాస్పిటల్స్లో, అంగన్వాడీ కేంద్రాల్లో, లోకల్ హెల్త్ సెంటర్స్ అన్ని చోట్ల కూడా నిర్వహిస్తూ ఉంది. ఈ పోలియో చుక్కలు వేసుకోవడం వల్ల పిల్లలు పోలియో బారిన పడుకుంటూ ఉంటారు. వీటి వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి. పోలియో రహిత దేశం కోసం మీ వంతు అడుగులు కూడా వేయండి. అందరూ కూడా ఈ పోలియో చుక్కలు వేసుకుంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో, చిన్నపిల్లలు కదా వేస్తే ఇబ్బందులు అవుతాయేమో ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఇట్లాంటి ఎటువంటి అపోహలు కూడా పెట్టుకోవద్దు. దీనికి మన గవర్నమెంట్ ఎవరు కూడా పోలియో బారిన పడకూడదు, ఏ తల్లిదండ్రులు కూడా అరే మా పిల్లలు ఇలా అయిపోయారని చెప్పనేసి బాధపడకూడదు అన్న ఉద్దేశంతో ఎంతో అవేర్నెస్ కలిగిస్తూ ఉన్నారు. మీరు చదువుకున్న పిల్లకాయలు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మీ ఏరియాస్లో ఎవరన్నా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి అందరికీ అవేర్నెస్ కలిగించి పోలియో చుక్కలు వేసుకునేలాగా వాళ్ళని ప్రోత్సహిస్తారని చెప్పనేసి కోరుచున్నాము. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలను వేసి పోలియో మహమ్మారిని తరిమికొట్టాలని చైతన్య మనో వికాస కేంద్రం డైరెక్టర్ వెంకన్నబాబు అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా చీరాల మున్సిపల్ పరిధి 27వ వార్డులోని చైతన్య మనో వికాస కేంద్రంలో ప్రభుత్వ ఏరియా వైద్య ఆదేశాలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో 0 నుండి 5 ఏళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను అందించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, చైతన్య మనో వికాస కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలను వేసి పోలియో మహమ్మారిని తరిమికొట్టాలని చైతన్య మనో వికాస కేంద్రం డైరెక్టర్ వెంకన్నబాబు అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా చీరాల మున్సిపల్ పరిధి 27వ వార్డులోని చైతన్య మనో వికాస కేంద్రంలో ప్రభుత్వ ఏరియా వైద్య ఆదేశాలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో 0 నుండి 5 ఏళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను అందించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, చైతన్య మనో వికాస కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. నోట్లో చేది చేది మీరు పాపా డార్క్ అయిపోయింది. ఎందుకు వచ్చేది పేరు మంచికల పార్టీ ప్లస్ 5 సంవత్సరాలు
ఏం కాదు అయిపోయింది మీరేసినట్టునండి బాబు నడు తిప్పుకోమ్మా ఇప్పుడు నేను లేదు రోజు పట్టుకొస్తుంది నేను తర్వాత వీడియోలో వస్తుంది తర్వాత నేను అయిపోయిందా నేను వేసుకున్నాను వచ్చే పడింది పడిందా మరి ఇంకెళ్ళొచ్చా ఉండాలమ్మా వెళ్ళొచ్చా ఉండొచ్చా ఉండాలా వెళ్ళాలా మేము తీసుకుంటాము ఫోటో ఉంది చేతిని లోక పెట్టుకుంటాం అయిపోయింది మీరు వీడియో తీసేటప్పుడు చెప్పండి వీడియోనా ఫోటోనా వీడియోనా ఏం లేదు ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.